ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసినందుకు గాను రైతులతో కలిసి పాలాభిషేకం చేసిన శాసనసభ్యులు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందజేయాలని సూచించిన ఎంపీ కేశినేని చిన్ని. జీజీహెచ్లో అన్ని వసతులు సమకూరుస్తామని హామీ. నేటి నుండి దుర్గగుడి అందుబాటులోకి వచ్చిన యాగశాల. భక్తులు ఈ నూతన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఈవో సీనా నాయక్. పటమట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. పాలిథిన్ కవర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సృష్టిలో సర్వ ప్రాణులకు ఆహారం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ పరిశీలనలో భాగంగా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పటమట హైస్కూల్ రోడ్లోని అన్న క్యాంటీన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యూ లైన్లో నిలబడి ₹5 చెల్లించి అల్పాహారం తీసుకున్నారు. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ పరిశీలనలో భాగంగా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పటమట హైస్కూల్ రోడ్లోని అన్న క్యాంటీన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యూ లైన్లో నిలబడి ₹5 చెల్లించి అల్పాహారం తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వారితో కలిసి అల్పాహారం స్వీకరిస్తూ ఆహార పదార్థాల నాణ్యత, రుచి, శుచి ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార పదార్థాల పట్టిక, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియాతో పాటు సరఫరా చేస్తున్న తాగునీటిని కూడా ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోందని తెలిపారు. పంట అమ్మిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును జమ చేస్తోందని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తి భద్రత, భరోసాను కల్పించి వారిలో ధైర్యాన్ని పెంచిందని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా పంట డబ్బుల కోసం రైతులు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదని, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని స్పష్టం చేశారు. అంతేకాక సహకార సంఘాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, యూరియా, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోందని, రైతన్న ఫస్ట్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 46.85 లక్షల కుటుంబాలకు మొదటి విడతగా 3,135 కోట్లు జమ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రైతులు తమకు అండగా నిలబడిన ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉమా పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రంలో రైతులకు ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. రైతులకు ఒక ధైర్యం పెరిగింది. వ్యవసాయాన్ని స్వేచ్ఛగా చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో గత 18 నెలల అధికారంలోకి వచ్చినాక పండించినటువంటి ధాన్యం ప్రభుత్వం గోడౌన్లోకి తోలంగానే వెంటనే గంటల వ్యవధిలోనే రైతులకు డబ్బులు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఎప్పుడు డబ్బులు వచ్చాయో తెలియదు కాదు, డబ్బులు వస్తాయో రావో కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇవాళ ఆ స్థితుల నుంచి ధాన్యం అమ్మిన గంటలోనే ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అలాగే సహకార సంస్థల ద్వారా రైతులకి పెట్టుబడిని ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా యూరియా కానీ, ఎరువులు కానీ ఎక్కడా కూడా రైతన్న ఫస్ట్ అని ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఎక్కడా వాళ్ళ గంట కూడా వెయిట్ చేయకుండా రైతన్నులందరికీ కూడా ఎరువులు కానీ, మందులు కానీ, పండించిన తర్వాత ధాన్యానికి డబ్బులు కానీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక ప్రతి రైతన్నకి అండగా నిలబడతానని చెప్పాం. ₹20,000 కేంద్రం ఇచ్చేది కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఖాతాల్లోకి వేస్తానని చెప్పాం. ఇవాళ 63 లక్షల మంది రైతన్నలకి ఖాతాల్లో డబ్బులు వేసి ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం రాష్ట్రం మొత్తం మీద దేశం 18,000 కోట్లు ఇస్తే ఒక రాష్ట్రంలోనే 1,000 కోట్ల రూపాయలు
రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో వేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతన్నలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వంలో మీరు మద్దతు దొరుకుతూ ఉంది, ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం మీకు అండగా ఉందన్నదో ఇవాళ రైతన్నలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మా రైతన్నలకి ఈ ప్రభుత్వం శక్తికి మించి అండగా ఉంటాం. ఎందుకంటే రైతన్నలకి మొన్న తుఫానులో ఇబ్బందులు వచ్చినాయి, రాష్ట్రం మొత్తం వాళ్ళకి అండగా నిలబడ్డాం. అలాగే రైతన్నలకి వరదల్లో ఇబ్బందులు వచ్చినాయి, అండగా నిలబడ్డాం. ఇవాళ మద్దతు ధర వస్తుంది బ్రహ్మాండంగా 1800-1900 రూపాయల దాకా ధాన్యానికి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం. అంటే అన్ని రకాలుగా మా శాయశక్తుల రైతన్నలకు అండగా ఉండటమే ఇవాళ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. పేద ప్రజల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు బోండా ఉమామహేశ్వరరావు. K2 యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళల జీవనోపాధి నిమిత్తం పలు ఉపకరణాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. సాయం చేసిన వ్యక్తులను లబ్ధిదారులు గుర్తుపెట్టుకుని ఉన్నత స్థితికి వచ్చేలా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్లోని అమ్మవారి గుడి వద్ద ఉన్న కళ్యాణ మండపం నందు K2 యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జీవనోపాధి నిమిత్తం మహిళలకు సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై దాదాపు 105 మందికి వివిధ ఉత్పత్తులకు సంబంధించిన పనిముట్లు, తోపుడు బళ్లు, టిఫిన్ బళ్లు, కుట్టు మిషన్లు, చేపల వ్యాపారం చేసేవారికి అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ K2 యాక్షన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో సేవలు అందిస్తోందని, గతంలో బుడమేరు వరదలు పొంగినప్పుడు కూడా ఈ సంస్థ ఎంతో మందికి ఆహారం, బళ్ళు, మిషన్లు ఇచ్చి వారి కాళ్లపై నిలబడేలా సహాయం చేసిందని గుర్తు చేశారు. ఇటలీ నుంచి విచ్చేసిన ఆంటోనీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందించే సహాయం పేదవారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, పేదలకు అండగా ఉండడానికి ప్రభుత్వ పరంగా K2 యాక్షన్కు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆంటోనీ తమ సహాయాన్ని ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. K2 యాక్షన్ NGO ఆర్గనైజేషను మరి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్లో వాళ్ళు సర్వీస్ని ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ K2 యాక్షను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో బుడమేరు వరదలు పొంగినప్పుడు కూడా చాలా సర్వీస్ చేశారు. కావాల్సినటువంటి ప్రజలందరికీ ఫుడ్ ఇచ్చారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి బళ్ళు కానీ, మిషన్లు కానీ, బడ్డీ కొట్లు కానీ, గ్రైండర్సు, చేపలు వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ పనిముట్లు, అలా వాళ్ళకి తోచినంతగా వాళ్ళకి వచ్చినంత సహాయాన్ని గతంలో కూడా చేశారు. బ్రహ్మాండంగా ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా నా చేతుల మీదుగా ఇప్పించారు. ఈరోజు మళ్ళా ఇక్కడ 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ కానీ, మా ప్రధాన కార్యదర్శి బాబు, నాయకులందరి ఆధ్వర్యంలో ఇక్కడ వెంకట్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోఆర్డినేటర్సు, ముఖ్యంగా ఇటలీ నుంచి విచ్చేసినటువంటి మిస్టర్ ఆంటోనీ ఆధ్వర్యంలో దాదాపు 105 మందికి పనిముట్లు, అలాగే తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇదే కాకుండా మిషన్లు, కుట్టు మిషన్లు, చేపల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అన్నీ కూడా ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి NGO ఆర్గనైజేషన్స్ వల్ల ఇటు ప్రభుత్వం చేస్తున్న సహాయం, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సహాయం వల్ల పేదల జీవితాల్లో అంటే ప్రావర్టీ లెవెల్ నుంచి డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పేదలకి అండగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి NGO ఆర్గనైజేషన్స్ K2 యాక్షన్ ఏదైతే ఉందో ఆ K2 యాక్షన్కి ప్రభుత్వ పరంగా మేము కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిందే. వీళ్ళందరికీ అండగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో K2 యాక్షన్ సంస్థలు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించేవాళ్ళు, దీన్ని ఆర్గనైజేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకంగా బాగుండాలి. వీళ్ళ చేతుల మీదుగా ఇంకా ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం అందాలి. కాబట్టి మరి ఇటలీ నుంచి వచ్చిన ఆంటోనీ అంటూ ఉన్నారు, ఖచ్చితంగా మా సహాయాన్ని విస్తరిస్తాం.
ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా మిగతా చోట్ల కూడా ఇస్తాం అని అంటూ ఉన్నారు. హృదయపూర్వకంగా మిస్టర్ ఆంటోనీని వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ప్రభుత్వ పరంగా చేసే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఇలాంటి సంస్థలు ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసే సహాయాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి సహాయం పొందిన మా సోదరిమణులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. Today we are doing a distribution of 105 work tools and it is a project supported by Care to Action in Italy, implemented by Care to Action India. And with this project we are not here to teach or to give a simple head. We are here to support the people, giving to them a tool for an independency in economic term, but it is for our vision the key to have a self-promoting life and a better contribution to their society. This is the reason why we are here today with 105 women of five areas of Vijayawada, Kandrika, Rajarajeswari, YSR Colony, Rajiv Nagar and Bombay Colony. మాది కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ. మేము విజయవాడలో చాలామంది పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము. ఇక్కడ ఆంటోనియో గారు చెప్పినట్టుగా ఇప్పుడు 1300 మందికి మేము ఇక్కడ పిల్లలకి చదివించడం కానీ, వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం ఇవ్వడం కానీ, చదువులో వెనకబడితే చదువు చెప్పించడం కానీ, డ్యాన్స్ కానీ, తర్వాత యోగా కానీ అలాంటివి మేము చేస్తున్నాము. స్కూల్స్ కూడా మేము ఇక్కడ వరదల్లో కోల్పోయినప్పుడు అవన్నీ కూడా మేము చేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాల కార్మికులు కాకుండా బాల్య వివాహాలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మహిళలకు చెప్తున్నామో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే విధంగా మేము ఈ యొక్క వస్తువులు ఉపయోగపడతాయి. చాలామంది కూడా వాళ్ళు జీవనోపాధులు కోల్పోయి ఉన్నారు. కొంతమంది విధవరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ భర్తలు కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాంటి జీవనోపాధికి సంబంధించిన వస్తువులు వాళ్ళకి జీవితాన్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మా లక్ష్యం కూడా అంతే. ప్రతి పిల్లలు కూడా మంచి మార్గంలో నడవాలని, సమాజం ఎప్పుడైతే మన పిల్లల్ని మనము మంచి మార్గంలో నడిపించుకుంటామో, ఎప్పుడైతే మన కుటుంబాలు బాగుంటాయో అప్పుడు సమాజం బాగుపడుతుంది అనేది కేర్ టు యాక్షన్ సంస్థ యొక్క ఉద్దేశం. కాబట్టి కేర్ టు యాక్షన్ సంస్థ అనేది ఇలాంటి దానికోసం అందరితో కలిసి పనిచేయడానికి ముందుగా వెళ్తుందనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందజేయాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. ప్రస్తుతం ఆసుపత్రికి కొత్త వైద్య పరికరాలు, ముఖ్యంగా క్యాన్సర్కు సంబంధించిన అధునాతన పరికరాలు అవసరమని, అలాగే కొత్త భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ని గురువారం ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని వివిధ బ్లాకులను పరిశీలించిన అనంతరం సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆసుపత్రిలోని వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్కు ఎంపీ సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి, వసతులపై హెచ్ఓడీలు సూపరింటెండెంట్తో చర్చించిన ఎంపీ శివనాథ్ ఆ ఆసుపత్రికి రోజుకు సుమారు 3000 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, ఇది రాష్ట్రంలోనే అత్యధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి కొత్త వైద్య పరికరాలు, ముఖ్యంగా క్యాన్సర్కు సంబంధించిన అధునాతన పరికరాలు అవసరమని, అలాగే కొత్త భవనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిధులు సమీకరించేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై ఆసుపత్రి అభివృద్ధికి చర్చించుకుంటామని, త్వరగా పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసి రాబోయే రోజుల్లో విజయవాడ జీజీహెచ్లో అన్ని వసతులు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థుల సమస్యల గురించి కూడా మాట్లాడిన ఎంపీ కొత్త భవనం పూర్తయిన తర్వాత వారిని అక్కడికి తరలిస్తామని ప్రకటించారు. ఇవాళ జీజీహెచ్ పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి సూపరింటెండెంట్ గారితో పాటు అందరు హెచ్ఓడీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రోజు 3000 మంది ఓపీ వచ్చే ఇంత భారీ ఎత్తున ఉన్న హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అని మా అందరి యొక్క అనుకుంటున్నాం. ఇంత ఓపీ ఉన్న సమయంలో ఇక్కడ వసతులు పెంచాలి, ఏ విధంగా వసతులు పెంచాలి, అంతేకాకుండా కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ కూడా కావాలి.
మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అరకొర వసతులతోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ క్రిటికల్ సర్జరీ ఎన్నో చేస్తున్నారు. ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవనం నిర్మాణం కొంచెం జరుగుతుంది, దాన్ని స్పీడప్ చేయాలి. అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది. వీటిలన్నిటినీ ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాం. ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్తో మీటింగ్ చేసుకుని త్వరగా పనులు పూర్తయ్యే విధంగా వెళ్దామని ఒక కార్యాచరణ ఆలోచించాం. తప్పకుండా ఈ జీజీహెచ్ అభివృద్ధిలో అంతేకాకుండా వచ్చిన పేషెంట్లందరికీ వసతులు కల్పించడంలో, సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా ఈ జీజీహెచ్ని రాబోయే కాలంలో చక్కటి ఆసుపత్రిలాగా, ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు, చక్కటి హాస్పిటల్ లాగా తయారు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో ఉండి నర్సులు చక్కటి సలహా సూచనలు కూడా ఇచ్చారు చాలామంది. అంతేకాకుండా హెచ్ఓడీలు కానీ సూపరింటెండెంట్ గారు కానీ అందరూ కూడా చక్కటి సూచనలు ఇచ్చారు. ప్రతినిత్యం ఇట్లా కూర్చుంటేనే మాకు కొంత అవేర్నెస్ కూడా వస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు మనకి ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వారి దృష్టికి కూడా వీటినన్నింటినీ తీసుకుని వెళ్ళి, అన్నిటితో పాటు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి జీజీహెచ్ ఆఫ్ విజయవాడ చక్కటి వసతులు కల్పించే విధంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసేలా మానవ వనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని నిలబెట్టడంలో అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి అవసరమని సూచించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కాగ్ నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని ఉద్యోగులకు ఉద్బోధించారు. ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసేలా మానవ వనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. గురువారం స్థానిక స్టాలిన్ బిల్డింగ్ 8వ అంతస్తులోని మల్టీపర్పస్ హాల్లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏ&ఈఎస్ శాంతిప్రియ చేతుల మీదుగా 5వ ఆడిట్ దివస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సేవలను పరిపాలనలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా ప్రజా వనరులను సక్రమంగా వినియోగిస్తూ పనిచేయాలన్నారు. సమాజంలో సమున్నత మార్పులకు నాయకత్వం వహించడం, విలువలు పునరుద్ఘాటించడం, విశ్వాసం, ఆవిష్కరణ, సుస్థిరత, జవాబుదారీతనం లక్ష్యంగా పనిచేయాలన్నారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించిన తరువాత పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనంలో కాగ్ పాత్రను చేస్తున్న కృషిని వివరించారు. కాగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ప్రధానమైన ఆడిట్ బాధ్యతతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అకౌంట్స్ మరియు ఎంటైటిల్మెంట్స్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఆడిట్ వ్యవస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను, అత్యున్నత ప్రమాణాలను కాపాడడంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి మార్గదర్శకంగా సమిష్టి లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని నిలబెట్టడంలో అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి అవసరమని సూచించారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కాగ్ నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని ఉద్యోగులకు ఉద్బోధించారు. Comptroller and Auditor General of India, constitutional authority andi, and 1860 the institution of the Auditor General started on November 16th as an institution, and since 2021 only audit divas celebration start ayindi. So since 5 years only audit divas ani adi headquarters lo it started on November 16th. And all over India, all the field offices, we celebrate this in commemoration of this audit divas as a audit week.
అండ్ వీ హ్యావ్ వేరియస్ ఈవెంట్స్ సెలబ్రేషన్ ఉంటుంది. అంటే వీ కాల్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈవెన్ అంటే బోత్ కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ అండ్ ఈవెన్ అంటే ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గురించి అన్ని ఈవెంట్స్ లాగా చేసి వీ సెలబ్రేట్ దిస్ ఆడిట్ వీక్. So this is how we give that importance to the CAG as constitutional authority. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై అధునాతన సౌకర్యాలతో దాతల సహకారంతో 5.50 కోట్లతో నూతనంగా నిర్మించిన యాగశాల ఈ రోజు నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ దంపతులు తొలి రోజు పూజా సామగ్రిని అందజేసి ఈ పవిత్రమైన యాగశాలను ప్రారంభించారు. ఈ నూతన ప్రాంగణంలో ఇకపై ప్రతిరోజు శ్రీ చండీ హోమాలు, ఇతర పూర్ణాహుతి పూజలు, అలాగే నవరాత్రి ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగల రోజుల్లో బృహత్తర యాగాలు, క్రతువులు అన్నీ నిర్వహించబడతాయి. ఈ యాగశాల నిర్మాణానికి అయిన 5.50 కోట్ల వ్యయాన్ని పూర్తిగా నరసింహారావు అనే దాత విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కార్యనిర్వహణాధికారి అయిన వికే సీనా నాయక్ దాత ఉదారతను కొనియాడి భక్తులు ఈ నూతన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు బజార్లలో పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీసా హెచ్చరించారు. ప్రతి షాపు ఎదుట ధరల పట్టిక, కూరగాయల వివరాలను ఉంచాలని ఆదేశించారు. వినియోగదారులు కూరగాయల కోసం రైతు బజార్లకు వస్తారన్నారు. ఇక్కడ నుంచే ప్రజల్లో అవగాహన కలిగించి ఎకో ఫ్రెండ్లీ రైతు బజార్లుగా మారుస్తామని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. విజయవాడలోని పటమట రైతు బజార్ను కలెక్టర్ లక్ష్మీసా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకం, పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ను కలెక్టర్ ప్రశ్నించారు. రైతు బజార్లో బాగానే పరిశుభ్రత పాటిస్తున్నారని, ఇంకా బాగా చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం లక్ష్మీసా మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రైతు బజార్లు, మార్కెట్లు తనిఖీ చేస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రత, కూరగాయల నాణ్యత, ధరలను పరిశీలించామని తెలిపారు. పటమట రైతు బజార్లో శుభ్రతను పాటిస్తున్నారని చెప్పారు. షాపుల్లో రైతులే ఉంటున్నారా, దళారులు ఉంటున్నారా అని చెక్ చేశామన్నారు. డ్వాక్రా మహిళలు ఎక్కడ నుంచి కూరగాయలు తెస్తున్నారనేది పరిశీలించామని అన్నారు. ధరల విషయంలో ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నామన్నారు. పాలిథిన్ కవర్లు వాడకూడదని చెబుతున్నామని, పూర్తిగా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని వెల్లడించారు. రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకూడదని చెప్పామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రైతు బజార్లలో పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కలిగించి ఎకో ఫ్రెండ్లీ రైతు బజార్లుగా మారుస్తామని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడలో రైతు బజార్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. రైతు బజార్ ఇన్స్పెక్షన్ మెయిన్లీ 2-3 పాయింట్స్లో ముఖ్యంగా జరుగుతుంది. ఒకటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సిటీలో అలాగే జిల్లాలో ప్లాస్టిక్ బ్యాన్ జరిగింది. ఆ ప్లాస్టిక్ బ్యాన్ ఎంతవరకు అమలు అవుతూ ఉంది, అలాగే వచ్చేవాళ్ళలో డిసిప్లిన్ వచ్చిందా లేదా, అలాగే ఈ షాప్స్ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పాలిథిన్ వన్ వాడుతున్నారు అనేది ఒకటి. రెండోది ఈ కూరగాయలు ధరలు ఎలా అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అది మనము ముందుగానే నిర్దేశించిన ధరకే అమ్ముతున్నారా లేదా ఎక్కువగా అమ్ముతున్నారా, బోర్డు పెట్టినారా, ఈ విషయం గురించి ఆరా తీయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పటమట రైతు బజార్కి రావడం జరిగింది, అందరితో మాట్లాడాము. ఇంకా కొంతమందిలో ఆ పాలిథిన్ బ్యాన్ చేశారు, ఇది మనం ప్రత్యామ్నాయం ఎత్తుకోవాలనేది ఇంకా ప్రాపర్గా అర్థం కాలేదు. ఇంకా కొంతమంది కనిపిస్తున్నారు, కానీ కొంతమంది అయితే ఈ వ్యాపారులే కాకుండా వచ్చే గ్రాహకులు కూడా క్లాత్ బ్యాగ్ పట్టుకొస్తున్నారు. అది చాలా ఆనందదాయకం. సో మనం ఎంత త్వరగా ఈ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొడితే అంత మంచిది పర్యావరణానికి అనేది వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేయించే పనిలో ఉన్నాము. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కడ పాలిథిన్ వాడడం మొదలు పెడితే లేదా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే చర్యలు కూడా కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు 2025 సంవత్సరంలో ABCD గ్రూపులుగా చట్టం చేసి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేశాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ విజయోత్సవ సభను డిసెంబర్ 4వ తేదీన విజయవాడ జింకానా గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నామని, మాదిగలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గడిచిన 32 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలని
అన్ని కులాలకు సమాన అవకాశాలు, సమాన పంపిణీ జరగాలని, రిజర్వేషన్లలో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యా ఉద్యోగ రంగాలలో కానీ అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 32 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు కలిసి పోరాటం చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు ప్రజానికానికి తెలిసిందే. ఈ ఉద్యమంలో ఎన్నో అక్రమ కేసుల్లో ఇరికించబడ్డాం, ఎన్నో పోరాటాలు చేశాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతోమంది ప్రజాప్రతినిధుల్ని, రాజకీయ పార్టీల్ని కదిలించాం. అదే సందర్భంలో మాదిగలకు సామాజిక అన్యాయం జరుగుతుంది కాబట్టి మాదిగలకు సామాజిక న్యాయం చేయాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి అండగా నిలబడిన సందర్భంలో లక్షలాది మంది మాదిగల్ని కదిలించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినటువంటి అతిపెద్ద ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే అది మాదిగలు చేసిన పోరాటమే. ఈ పోరాటాన్ని గుర్తించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో మాకు అనుకూలంగా నిలబడ్డాయి, అండగా నిలబడ్డాయి. మరి అనేక కమిషన్లు కూడా జరిగాయి. ఈ సందర్భంలో, ఈ కమిషన్లు వేసిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు చిత్తశుద్ధితో లెటర్లు కూడా ఇచ్చాయి. గత ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పారావు కోరారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా 20 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్లెయిమ్లను విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ 2007లో అమలైన ఈ చట్టం కింద 10 లక్షలు దాటిన నిర్మాణాలపై 1% సెస్సు వసూలు చేసి కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ బోర్డును నిలుపుదల చేసిందని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యమే ప్రభుత్వ పతనానికి కారణమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అప్పారావు హెచ్చరించారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు 96 చట్టం, ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలని గత 35 ఏళ్ళ పోరాటం చేసి 2007లో మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చట్టం జరగడం అనేది జరిగింది. 2007 నుంచి కూడా 2 సంవత్సరాల కాలం పోట్లాడితే కానీ 2009 ఆగస్టు 15 సందర్భంగా మన భవన నిర్మాణ కార్మికుల్ని నమోదు చేసుకోవడం అనేది జరిగింది. మరి 2007 నుంచి 2009 వరకు సుమారుగా ఒక 100 కేసులు మా పైన పెడతాం అనేది జరిగింది. ఈ 100 కేసులు కూడా పుట్టి లాస్ట్కి చట్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున వచ్చింది. ఆ రోజునటువంటి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సంక్షేమ బోర్డుని ప్రారంభిస్తాం, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏంటి, ఇది ఎలా చేయాలని చెప్పి ఆయన మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాలం కూడా గడిపింది. అయితే దానికి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ప్రతి భవన నిర్మాణం దగ్గర కూడా 10 లక్షలటువంటి దాటినటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర 1% సెస్ వసూలు చేసి ఆ సెస్సులో వచ్చినటువంటి డబ్బుని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి ఆ చట్టం చేయడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసినందుకు గాను రైతులతో కలిసి పాలాభిషేకం చేసిన శాసనసభ్యులు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందజేయాలని సూచించిన ఎంపీ కేశినేని చిన్ని. జీజీహెచ్లో అన్ని వసతులు సమకూరుస్తామని హామీ. నేటి నుండి దుర్గగుడి అందుబాటులోకి వచ్చిన యాగశాల. భక్తులు ఈ నూతన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఈవో సీనా నాయక్. పటమట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. పాలిథిన్ కవర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.